చాలాన్ ఎక్కువ అవుతున్నాయి. ఏడంటే ఆడ మాకు ఇది చాలా పరేషాన్ ఇబ్బంది ఉంది. మేము నడిపించి ఒక 500 చేసే పొద్దున నుంచి సాయంత్రం అయిపోతుంది. మా ఇంట్లో ఇల్లు కిరాయి ఏమి ఇవ్వాలి, కరెంట్ బిల్ ఏం కట్టాలి, పిల్లలకి ఫీజు ఏం కట్టాలి, ఏం చేయాలి చెప్పండి. ఆత్మహత్య చేసుకో నోబత్ వచ్చేస్తుంది మాకి. విన్నారా? మాకి కేసులో ఎవరు లేరు. విన్నారా? మా సలీం భాయ్కి లీడర్ మా సలీం భాయ్ వస్తే మా సలీం భాయ్ దగ్గర వచ్చి మేము అన్నీ చేసుకోవాలి. చేస్తే ఆయననే మొత్తం ఇది చేస్తారు. మాకి ఇంతకుముందు 1000 రూపాయలు చేస్తుండే సార్, కారోబార్ చేసి 1000 రూపాయలు చేస్తుండే. ఇప్పుడైతే ఎట్లా నష్టం అయిపోయింది, అట్లా నష్టం అయిపోయింది. 500 చేయాలంటే ఏడైనా ఆగాలి, తిండి కావాలి మాకి. మేమే బతిలాల ఏమమ్మా వస్తుండ్రా, ఏ ర్యాపిడో వచ్చి డిస్ట్రిక్ట్ బండిలో వచ్చినాయి. మళ్ళా కావాలంటే పోయి ఏమన్నా చేసుకోవాలంటే తినాలంటే కూడా 100 రూపాయలు పోతున్నాయి. ఒక ఛాయ్ తాగితే కూడా 100 రూపాయలు పోతున్నాయి. రేటులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఇక మేము ఏం చేయాలి, ఏం ఊరు తీసుకోవాలా, ఏం సావాలా చెప్పండి మీరే. మాకు బాధలు ఇంట్లో బాధలు అయిపోతే మా ఇంట్లో తినడానికి సరిగా లేవు. స్కూల్కి పిల్లలకి వేస్తే వాళ్ళు మేడం అంటారు ఏ ఫీజు తీసుకో, ఎందుకు తెచ్చలే ఫీజు అంటే తెస్తాం మేము, రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామంటే కదా పిల్లల్ని పంపిస్తారు. మేము ఎక్కడి నుంచి తీయాలి సార్? మేము కూడా కష్టపడితే ఎక్కడైనా బండి ఆపితే చాలని ఫస్ట్ సక్కు చాలని కొట్టేస్తారు. ఎక్కడంటే అక్కడ చాలని కొట్టేస్తారు. ఏమన్నా లేకుంటే రాడు బండి సీజ్ చేయి, అది చేయి. ఎక్కడి నుంచి తీయాలి సార్? మేము కష్టపడి ఫైనాన్స్ తీసుకుంటాం, ఫైనాన్స్ తీసి ఆన్కి కడితే మళ్ళీ ఈయన కట్టాలి. లోన్ ఏమి వస్తలేవు సార్. మాకు 12,000 ఇస్తున్నారు సంవత్సరంకి, అది కూడా ఇస్తలేరు. అది కూడా 2 సంవత్సరం అయిపోయింది ఎక్కి. మాకు కూడా న్యాయం కావాలి, మాకు కూడా న్యాయం కావాలి. అన్నీ రేవంత్ రెడ్డి సార్ మాకు చూడాలి అన్నీ. మాకు అన్న డ్రైవర్ మొత్తం ఇండియాలో మొత్తం రేవంత్ రెడ్డి సార్ ఏమో డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, ఇంతకుముందు ప్రభుత్వం అప్పు చేసింది, ఇప్పుడు ఇద్దామంటే డబ్బులు లేవు, బయట బ్యాంకులో అప్పు కూడా పుడతలేదని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఏం చెప్తాం? అదే సార్ ఎక్కడ పోయినాయి అన్ని డబ్బులు ఎక్కడ పోయినాయి? నెలకు సంవత్సరం షాదీ ముబారక్ ఇస్తా అన్నారు, దానికి ఇస్తా అన్నారు, లేడీస్కి ఇస్తా అన్నారు, 2,000 ఇస్తా అన్నారు, అది లేదు. షాదీ ముబారక్ ఇస్తా అన్నారు, గ్యాస్ సబ్సిడీ చేస్తా అన్నారు, అది చేయలే. చేయాలంటే ఆయన కావాలి కదా, ఆయన వాదా ఇచ్చిండు. ఆయన వాదా ఇస్తే చేయాలి కదా అన్ని. ఇంతకుముందు ప్రభుత్వంలో ఏమన్నా ప్లస్ ఉండేనా మీకు? తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఏం ట్రాఫిక్ వాళ్ళు ఎక్కువ చాలానే వేయలే. మాకు నెలకి ఇంట్లో పైసలు వస్తుండే, 10,000 కూడా ఇచ్చిండు ఆయన. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 10,000 కూడా ఇచ్చిండు. మా ఇంట్లో కూడా పైసలు ఇచ్చిండ్రు. అన్నీ బాగా అవుతాం చేసిండు కేసీఆర్ సార్. అంతే ఈసారి కూడా వచ్చింది రేవంత్ రెడ్డి అన్న, మాకు చూసుకోవాలి, అందరినీ చూడాలి. చేస్తా కొన్ని రోజులు టైం ఇవ్వండి అని అంటున్నాడు కదా, మరి ఆగొచ్చు కదా. ఆగాలి. ఎవరు ఆగుతారా? ఇంట్లో ఆగుతారా? ఒక తిండి ఒక కిక్ కొట్టి బిచ్చం అడుకుంటా కొడతాం, కిక్ కొట్టి వెళ్ళిపోతాం. బండికి పోవాలంటే డబ్బులు తీసుకోరా అంటే ఏడు నుంచి తీసుకోవాలి. ఆగాలంటే గవర్నమెంట్ ఏడా ఆగుతుంది చెప్పండి? ఇంట్లో ఆగుతారా? 2 సంవత్సరం అయిపోయింది, కానీ చూడాలి కదా సార్, చేయాలి. ఆటో డ్రైవర్లు ఏం బాధ అవుతున్నాయి, బస్సులు ఫ్రీ అయినాయి, ఫ్రీ అయినాయి, ఎవరైనా ఎక్కలేరు బండిలా. ఓలా, ఊబర్, అన్నీ వచ్చేసినాయి, ర్యాపిడో, ఆన్లైన్. ఏమంటే వద్దయ్యా నీ బండి ఎందుకు ఎక్కుదాం, డబ్బు ఫ్రీగా ఇస్తావా అంటారు. పెట్రోల్ రేటు పెరిగినాయి, అన్ని రేటు పెరిగినాయి. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలు అన్నారు, మరి వాటి సంగతి ఏంటి? 6 గ్యారంటీ సార్ చేయాలి, రేవంత్ రెడ్డి అన్న చేయాలి మొత్తం. మా ఆటో డ్రైవర్లకి మొత్తం చూడాలి, అందరికి ఎవరెవరు పరేషాన్ ఉంది, ఎవరెవరు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. ఆటో డ్రైవర్కి ఏడా వస్తుంది, కష్టపడితే ఒక రోజు బీమార్ అయితే ఫైనాన్స్లో ఏమో 2 బండి ఇచ్చిండు, ఫ్రీ బండి ఇచ్చిండు. అయితే అందులో కూడా చూడాలి, నెలకు 11,000 కట్టాలంటే ఏడు నుంచి చేయాలి. కారోబార్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పాలి? నాది ఒకటే అభిప్రాయం, అందరికీ చూడాలి, సంవత్సరంకి 12,000 ఇవ్వాలి. మాకి ఓలా ఊబర్కి తీయాలి, మా కడుపు మీద కొడుతున్నారు అందరు. విన్నారా?